దేశీయంగా ఉత్పత్తి పెరిగినప్పటికీ భారత్ ఇటీవల దిగుమతి చేసుకున్న థర్మల్ బొగ్గు వినియోగాన్ని పెంచింది. శుభ సాయంత్రం, నేను ప్రసంజిత్ భట్టాచార్య మరియు మీరు బిగ్ మైండ్స్ మార్కెట్ అప్డేట్ ని చూస్తున్నారు. ఇక్కడ మేము ఈ రోజు బొగ్గు మరియు ఇంధన మార్కెట్లను పరిశీలిస్తాము. దేశం యొక్క థర్మల్ బొగ్గు దిగుమతులు జనవరి మరియు మే 2024 మధ్య దాదాపు 80 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 71 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఇది 2024 మొదటి 5 నెలల్లో థర్మల్ బొగ్గు దిగుమతుల్లో సంవత్సరానికి 12% పెరుగుదలను సూచిస్తుంది. అయితే భారతదేశం ఎందుకు దిగుమతి చేసుకున్న థర్మల్ బొగ్గును ఎక్కువగా ఉపయోగిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి దేశం యొక్క బొగ్గు ఉత్పత్తి మరియు విద్యుత్ ఉత్పత్తి అవసరాలను పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా భారతదేశపు బొగ్గు ఉత్పత్తిని పరిశీలిద్దాం. 2024 మొదటి 5 నెలల్లో భారతదేశం యొక్క థర్మల్ బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలంలో 404 మిలియన్ టన్నుల నుండి 445 మిలియన్ టన్నులకు సంవత్సరానికి 10% పెరిగింది. భారతదేశం దాని ప్రాథమిక శక్తి వనరుగా బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 80% బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వస్తుంది. అదనంగా బొగ్గు అత్యంత సరసమైన శక్తి వనరుగా పరిగణించబడుతుంది. భారతదేశం యొక్క ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల వృద్ధి ఇంధన వినియోగం మరియు దేశీయ వనరులపై భారాన్ని గణనీయంగా పెంచింది. అదనంగా దేశంలో ఏప్రిల్ చివరి వారం నుండి నిరంతర వేడి వేవ్ను ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయి. ఇటీవలి విద్యుత్ వినియోగ గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి మరియు ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మొదటి 5 నెలల్లో భారతదేశ విద్యుత్ వినియోగం గత సంవత్సరం ఇదే కాలంలో 0.64 ట్రిలియన్ యూనిట్లతో పోలిస్తే 0.7 ట్రిలియన్ యూనిట్లకు చేరుకుంది. దేశం యొక్క విద్యుత్ డిమాండ్ను తీర్చడంలో పెద్ద స్థాయి జల విద్యుత్ సహకారం తగ్గడం మరొక ముఖ్య అంశం. భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పెద్ద ఎత్తున జల విద్యుత్ కేంద్రాల వాటా 8%. అయితే 2024 మొదటి 5 నెలల్లో అస్థిరమైన వర్షపాతం నమూనాలు మరియు తత్ఫలితంగా తక్కువ రిజర్వాయర్ స్థాయిల కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి సంవత్సరానికి సుమారుగా 10% తగ్గింది. పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ అధిక అంతరాయాలు మరియు నిల్వ ఖర్చులు థర్మల్ బొగ్గుపై ఆధారపడటాన్ని బలపరిచాయి. నిరంతర విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి మరియు అధిక డిమాండ్ను తీర్చడానికి విద్యుత్ ప్లాంట్లు తగిన బొగ్గు నిల్వ స్థాయిలను నిర్వహించాలి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి భారతదేశం మార్చి 2025 నాటికి 15.4 గిగావాట్ల కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని జోడించడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో 2026 నాటికి బొగ్గు దిగుమతులను పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్రభుత్వం యొక్క ఒక 100 రోజుల ఎజెండాలో భాగంగా మొత్తం 58 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన 12 గనులతో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 కొత్త గనులను అమలు చేయడం. థర్మల్ బొగ్గుతో భారతదేశం యొక్క అంతస్తు సంక్లిష్టమైనది. పెరిగిన దేశీయ ఉత్పత్తి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న డిమాండ్ మరియు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడటం విభిన్న చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. 2026 నాటికి దిగుమతులను తొలగించాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రణాళిక కొత్త గనులను విజయవంతంగా నిర్వహించడం మరియు పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం బొగ్గు దిగుమతులను తొలగించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు వాస్తవమో వేచి చూడాల్సిందే. Don't forget to like, subscribe and share the videos.